సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఒత్తిళ్ల పద్మవ్యూహంలో యువత అనే అంశం గురించి తెలుసుకుందాం. దేశంలో ఎక్కువ మంది యువత దీర్ఘకాలిక ఒత్తిళ్లతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జనరేషన్ జెడ్, జనరేషన్ ఆల్ఫా తరాలకు అధిక ఒత్తిడి, జీవనశైలి వ్యాధులు పెద్ద సమస్యగా మారాయి. యువతలో మానసిక ఒత్తిడి కారణంగా డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలు పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు గుర్తించాయి. మానసిక ఆరోగ్యం స్థిరంగా లేకపోవటం వల్ల సామాజిక, ఆర్థిక రంగాల్లోనూ నష్టాలు తప్పట్లేదు. భారత నేషనల్ మెంటల్ సర్వే 2022 ప్రకారం 15 నుండి 29 ఏళ్ల మధ్య వయసు యువతలో మానసిక వ్యాధుల తీవ్రత 14.7% పెరిగింది. ముఖ్యంగా డిప్రెషన్, యాంగ్జైటీ, ఆత్మహత్య ఆలోచనలు అధికమయ్యాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే 2023 ప్రకారం జనరేషన్ జెడ్లో 71% మంది ఉద్యోగ భద్రత, సామాజిక విజయాలపై మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, అధిక పనిభారం, భవిష్యత్ ప్రణాళికలపై అస్పష్టత, సామాజిక సంబంధాల్లో ఒడిదుడుకులు, ఆర్థిక ఒత్తిళ్లు వంటివి వీరిలో సమస్యలకు దారితీస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2023లో విడుదల చేసిన నేషనల్ హెల్త్ ప్రొఫైల్ నివేదిక ప్రకారం 18 నుండి 45 ఏళ్ల యువతలో అధిక రక్తపోటు, మధుమేహం, హృద్రోగం వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు గత 5 ఏళ్లలో 25.4% పెరిగాయి. 25 నుండి 30 సంవత్సరాల వయసు వారిలో మధుమేహం 15% ఎక్కువైంది. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నివేదిక ప్రకారం 25 ఏళ్లలోపు యువతలో రక్తపోటు 18%, మధుమేహం 12% పెరిగాయి. ఇవి శారీరక సామర్థ్యాన్ని తగ్గిస్తూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. 18 నుండి 45 ఏళ్ల వారిలో హృద్రోగాలు, మధుమేహం, ఒత్తిడి సంబంధిత వ్యాధులు ప్రధాన అనారోగ్య సమస్యలుగా గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ సైతం గుర్తించింది. యువత మానసిక ఆరోగ్యంపై సామాజిక సంబంధాల ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ బంధాలు విఫలం కావడం వల్ల ఏర్పడే ఒత్తిడి గణనీయంగా ఉంటుంది. 87% యువత మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం ప్రేమ బంధాల్లో వైఫల్యమేనని ఇండియా యూత్ రిలేషన్షిప్ స్టడీ తేల్చి చెప్పింది. ప్రేమ బంధంలో బ్రేకప్ల కారణంగా గుండె నొప్పులు, డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు పెరిగాయి. ఒత్తిడితో కూడిన జీవనశైలి వ్యాధులు యువజనంలో శారీరక సామర్థ్యాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా జీవన నాణ్యతను, సామాజిక భాగస్వామ్యాలను నాశనం చేస్తున్నాయి. యువత పని సామర్థ్యం మందగించడం, విద్యార్థుల విజయావకాశాలు, ఉద్యోగ అవకాశాలు తగ్గడం వంటి ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి పెద్ద సవాలే. పరిష్కార మార్గాలు: ఒత్తిడిని తగ్గించడం, జీవనశైలి వ్యాధులను నియంత్రించడం కోసం సమగ్ర, బహుముఖ విధానాలు అవసరం. ధ్యానం, యోగా, శారీరక వ్యాయామం, సమయపాలన వంటి పద్ధతులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని అనేక అధ్యయనాలు తేల్చాయి. ఇవి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం ద్వారా అవగాహన, కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నారు. అయితే యువతకు సులభంగా అందుబాటులో ఉండేలా డిజిటల్ వేదికల ద్వారా ఇలాంటి సేవలను అందించాలి. ప్రైవేట్ రంగం, విద్యా సంస్థలు కూడా ఒత్తిడి తగ్గించే వర్క్షాపులు, మానసిక ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టాలి. యువత తేలికగా ఒత్తిడి బారిన పడకుండా సమస్యల్ని సానుకూలంగా ఎదుర్కొనేలా శిక్షణ ఇవ్వడం ముఖ్యం. మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు దేశ పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వం, ఆరోగ్య సంస్థలు, విద్యారంగం, ప్రైవేట్ పరిశ్రమలు కలిసి సమగ్ర విధానాలు అమలు చేయకపోతే యువత ఒత్తిడిలో చిక్కి బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేని దుస్థితి నెలకొంటుంది. యువతలో మానసిక ఆరోగ్య పరీక్షలు, జీవనశైలి మార్పులపై అవగాహన పెంచడం ముఖ్యం. విద్యా సంస్థల్లో సంబంధిత పాఠాలు, యోగా, ధ్యాన కార్యక్రమాలను తప్పనిసరి చేయాలి. కార్పొరేట్ రంగంలో యువతకు ఆరోగ్య పరిరక్షణ పద్ధతులు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సూత్రాలను నేర్పించాలి. సమయపాలన పాటించడం, ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం, సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం తదితరాలను ప్రోత్సహించడం ద్వారా యువతను సరైన దారిలో నడిపించాలి. ఈరోజు మనం ఒత్తిళ్ల పద్మవ్యూహంలో యువత అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.